వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఢిల్లీలో ఏఐసిసి కొత్త కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన దేశంపై పోరాడతామంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీని ఉద్దేశించి చేసినప్పటికీ ఆ వ్యాఖ్యల మర్మం ఏంటంటూ కూడా బీజేపీ మండిపడుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు లాంటి వాళ్ళంతా కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు రాహుల్ ఏమన్నారు ఏఐసిసి కార్యాలయం ఓపెనింగ్లో, దానికి రఘునందన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. And the capability to stop them. I'd like to say one last thing, that do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state itself. మీరు మాట్లాడుతున్నటువంటి విధానం నచ్చకనే ఈ దేశ ప్రజలు 2014 నుంచి మూడోసారి ఒక ప్రభుత్వానికి, ఒక నాయకునికి మద్దతుగా అండగా నిలబడ్డారు. ఇంకా జ్ఞానోదయం కాలేదు సార్కి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది తెలియదు. నీకు భారతీయ జనతా పార్టీతో కొట్లాడేటువంటి శక్తి లేదు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి విదేశీయులు భారతదేశం మీద దండయాత్ర వేయాలనేటువంటి ఆలోచనతోటి ఎట్లయితే మాట్లాడుతుంటారో అట్లాంటి తప్పుడు మాటలనే మాట్లాడతాడు ఈయన. ఎవరితో కలిసి కొట్లాడతావు? భారతదేశంతో, బంగ్లాదేశ్తో కలిసి కొట్లాడతావా? చైనాతో కలిసి కొట్లాడతావా? పాకిస్తాన్తో కలిసి కొట్లాడతావా? లేకపోతే మీ మదర్ వాళ్ళు ఊరైనటువంటి ఇటలీ వాళ్ళతో కలిసి ఏమన్నా దండయాత్రకు వస్తావా? రైట్. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ముందు సత్యం గారు మీరే చెప్పండి, అంటే రఘునందన్ కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి దేశంపై పోరాటం అనేది కొంచెం అది అక్కడ ఇబ్బందిగా ఉంది. ఆ వర్డ్ అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీని ఉద్దేశించే ఆయన అన్నారు ఆ మాట, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ దేశంపై పోరాటం ఏంటి, ఇటలీతో కలుతావా లేకుంటే పాకిస్తాన్తో కలిసి పోట్లాడతావా అని రఘునందన్ లాంటి వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ నేతలు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే జాతీయోద్యమం సమయంలో స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు, ఇప్పుడు మేము దేశభక్తులుగా కొనసాగుతున్నామని ఏ ఒక్కరి పాత్ర ఆనాడు జాతీయోద్యమంలో కానీ స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ రోజు లేదు. అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి సంస్థలు ఇవాళ భారతదేశంలో అన్ని వ్యవస్థల్ని తమ చేతులకు తీసుకొని ఇలా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉందని చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు. ఇవాళ దానికి పెడార్థాలు తీసే విధంగా ఈ రఘునందన్ రావులు ఇట్లాంటి వ్యక్తులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి ఉద్దేశం దేశాన్ని ఏనాడు కించపరిచే ఉద్దేశం ఉండదు. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ, ఈ భారతదేశ నిర్మాణంలో పాల్గొన్నటువంటి పార్టీ. భారతదేశం మీద ఎవరికైనా దేశభక్తి ఉందంటే అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఉంటుంది. వీళ్ళు కేవలం దేశభక్తి ముసుగులో ప్రజల్ని మభ్యతో పెట్టిస్తారు, సంస్థలను తమ చెప్పు చేతుల్లో తీసుకొని ఆడిస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. రైట్. కృష్ణ గారు, రాహుల్ గాంధీ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు కాదు, ఒక్కసారి కాదు, ఎంపీ గారు కొన్ని దశాబ్దాల నుంచి ఎంపీగా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారే భారతీయ జనతా పార్టీ బలం అని ఈరోజు మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నారు. ఎందుకు అనంటే ఆర్టికల్ 12 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పుస్తకాన్ని అయితే రాహుల్ గాంధీ గారు రోజు చూపెడతారో, అసలు స్టేట్ అంటే ఏంటిది? స్టేట్ అంటే రాష్ట్రం కాదు, ప్రాంతం కాదు. స్టేట్ అంటే మోర్ దెన్ అ టెరిటరీ. ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది? మనం తీసుకున్న లెజిస్లేటివ్, మనం తీసుకున్న ఎగ్జిక్యూటివ్, మన జ్యుడిషియరీ, ఈ ఫ్రేమ్ వర్క్, ఈ బైండింగ్ అనేది స్టేట్. అంటే మొత్తం సిస్టమ్ స్టేట్. మనకు జరిగే ఈ ఎలక్షన్స్ కృష్ణ గారు ఆయన అన్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది దేశంలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ని ఒక రకంగా కబ్జా చేశాయి, వాటిని ఆక్రమించేశాయి. ఇప్పుడు మనం స్టేట్తో పోరాడుతాం అంటే మీరు చెప్పినట్టు అన్ని వ్యవస్థలతో పోట్లాడుతున్నాం అనేది బ్రాడర్ సెన్స్ లో దాన్ని అనుకోవాలి కదా. కళ్యాణ్ గారు, దేశంతో పోరాటం అని మీరు కూడా ఫీల్ అవుతున్నారు. ఒక కోర్టు ఒక తీర్పు ఇస్తుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా మనం ఏమి ఇమీడియట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తాం? మేము గౌరవ కోర్టు తీర్పును, ధర్మాసనాన్ని మేము స్వాగతిస్తున్నాం. నంబర్ 1 అంటాం. ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేస్తారు, మనం ఏం చేస్తాం? ఓటమైనా గెలిపైనా కూడా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని మనం చెప్తాం. ఇవాళ ఏ వ్యవస్థలో మీరు క్వశ్చన్ చేస్తున్నారు? మీరు ఆర్మీ వ్యవస్థలో ఉన్నారని అంటున్నారా? జ్యుడిషియరీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు అని అంటున్నారా? ఇవి ఉన్నారు అని అన్నప్పుడు ఇవాళ వ్యవస్థలో ఎందుకండి? మీరు నిజంగా ఒప్పుకుందాం, మీరు మొన్న ఆల్మోస్ట్ నేరోగా ఓడిపోయినారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా మీకు ఇవాళ ఓట్లు వచ్చినాయి, మీరు నేరోగా ఓడిపోయారు. కానీ మీ నేరో మైండెడ్నెస్ ఎందుకు వస్తలేదు మీకు?
మీరు భారతీయ జనతా రాహుల్ గాంధీ పార్టీ మాట్లాడే విధానాల పరంగా కొట్లాడండి. కానీ ఎంతసేపు ఇదే మళ్ళా తర్వాత ఏమైతుంది, ఇవి కోట్లలోకి వాళ్ళు పోతారు, ఆర్ఎస్ఎస్ పోతుంది, డిఫమేషన్ కేసు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ప్రజల ఇష్యూస్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్ల మళ్ళీ బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ ఆందోళనగా కనిపిస్తుంది కిషన్ గారి మాటలను బట్టి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఫుల్లీ దేశం ఇంట్రెస్ట్లోనే మాట్లాడారు. ఇలా దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, ఇవాళ యూనివర్సిటీలు కావచ్చు, ఎలాంటి సంస్థలైనా, రాజ్యాంగబద్ధ సంస్థలైనా ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంని దాంట్లో ఉసిగొల్పి వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తుండ్రు. ఈ వ్యవస్థల వల్ల దేశానికి నష్టమవుతుంది అన్న భావనతో. సారీ టు ఇంటరప్ట్, నాకు ఒక క్వశ్చన్ మీకు. హౌ విల్ యూ ఎక్స్క్లూడ్ దెమ్? మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. హౌ విల్ యూ ఎక్స్క్లూడ్ హిమ్? నాకు ఆ క్వశ్చన్ మీద అర్థమైతలేదు. ఇవాళ సిస్టమ్ మీద మీరు అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో స్టూడెంట్ డేస్ లో దాన్ని బట్టి మీరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందంటే కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ నుంచి. థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ సత్యం గారు. మొత్తానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం కూడా దేశవ్యాప్తంగా కూడా మరింత రాజుకునే అవకాశం కనిపిస్తుంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంది. బీజేపీ దేశంపై పోరాడతారా, ఎవరిని అడ్డం పెట్టుకొని పోరాడతారు, బంగ్లాదేశ్నా పాకిస్తాన్ అంటూ కూడా ఒక కొత్త అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తుంది. చూడాలి ఇది ఏ రకంగా దారితీస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది. దీనిపై కాంగ్రెస్ ఏ రకంగా మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోబోతుంది, మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.